రంగు రూపు వాసన కలిగిన కర్పూరం ఏ విధముగా అగ్నిలో కాల్చబడి లేకుండా శూన్యంలో కలిసిపోతున్నదో అదే విధముగా రూప నామ గుణములు కలిగిన నేను గురువు ద్వారా వచ్చినటువంటి జ్ఞానాగ్ని చేత నా సర్వకర్మలను కాల్చుకొని అంతటా ఉన్న పరమాత్మలోనికి ఐక్యమైపోతానని ప్రమాణం చేస్తున్నాను. మీరు దేవతలనే పడిపోతారా లేకుంటే నా వైపు వస్తారా అని. అందుకే అక్కడ అన్నమాట, కొన్ని లక్షల్లో ఒక్కడు మాత్రమే నా వైపు వస్తాడన్నాడు. లక్షల్లో ఒక్కడు మాత్రమే నా వైపు వస్తాడు అని నన్ను యథార్థంగా తెలుసుకుంటారని చెప్పేసి ఉద్దేశంతో ఆ రోజు ఆ మాట చెప్పడం జరిగింది. సరే, ఆయన చెప్పినటువంటి జ్ఞానం ఎట్లా ఉందంటే, జ్ఞానాగ్ని సర్వ కర్మాని భస్మసాత్ కురు తదా అంటాడు. అంటే జ్ఞానం అనే అగ్నిలో నీ కర్మలన్నీ భస్మం అవుతాయన్నాడు. అంటే నేను చెప్పిన జ్ఞానం మీరు తెలుసుకుంటే, అందరూ చదవడం కాదు, భగవద్గీతను ఒక చదవడం కాదు, భగవద్గీతలో ఉన్నటువంటి జ్ఞానాన్ని సారాంశాన్ని అర్థం చేసుకోవాలి. ఆ విధంగా అర్థం చేసుకుంటేనే ఆ కర్మ కాలుతుంది. అంతేగాని ఒక రోజు గ్రంథ పఠనం చేస్తున్నట్టు కాదు. అందరూ గ్రంథం చదువుతారు, కానీ ఏం ప్రయోజనం? గ్రంథంలో ఉన్నటువంటి సారాంశాన్ని తెలుసుకోవాలి. ఆయన చెప్పినటువంటి జ్ఞానాన్ని మనం అర్థం చేసుకుంటే మనం కొంత ప్రయోజనం ఉంటుంది. కొంత కాదు, ఎంత అర్థం చేసుకుంటే అంత మన కర్మ కాలుతుంది. ఎందుకంటే మనకు 2 రకాల ధనం ఉంది. ఎవరికి తెలియని విషయం ఏంటంటే, ధనం అనేది అందరూ తెలుసు, బయట కనిపించేది. కానీ 2 రకాల ధనం ఉంది. ఒకటి ప్రపంచ ధనము, 2 పరమాత్మ ధనం. ప్రపంచ ధనము మనం కర్మ కొట్టి వచ్చేది, కానీ పరమాత్మ ధనం అంటే జ్ఞానధనము అది మన శ్రద్ధను బట్టి వచ్చింది. సంపాదించుకుంటే మనకు ఏదైతే జ్ఞానధనం ఉందో అది జన్మ జన్మకు వస్తుంది, అక్యుములేట్ అవుతుంటుంది అనమాట. అంటే ప్రతి జన్మకు మనం యాడ్ అవుతుంటామంట. కానీ ప్రపంచధనం ఏదైతే ఉంటుందో, ఎంత సంపాదించుకున్నా కూడా, కొన్ని వేల కోట్లు సంపాదించుకున్నా, ఈ జన్మ సాధించడం అంటే ఇంకా ఇక్కడే జపాన్లోనో లేకుంటే ఆఫ్రికాలోనో ఆస్ట్రేలియాలో ఎక్కడ పుట్టినాం అనుకో, మళ్ళీ అక్కడ మొదలు నుంచి సాగాలి. ఇక్కడ ఎంబీబీఎస్ చేసింటావు, ఎండీ చేసింటావు, ఐఏఎస్ ఆఫీసర్ ఏంటావు, ఇవన్నీ కూడా ఇది వదిలేసిపోవాల్సిందే. కానీ జ్ఞానధనం అట్లా కాదు. నీవు ఎక్కడ ఏ జన్మ ఎత్తినా, ఏ దేశంలో పుట్టినా ఆ జ్ఞానం అక్కడే స్టార్ట్ అవుతామంట. ఈ భాషకు సంబంధం లేదు. జ్ఞానం అనేది భాషకు సంబంధం లేదు. 7105 భాషలు ఉన్నాయి. ఏ భాషకు సంబంధం లేదు జ్ఞానం. భావంతో ముఖ్యం అంట. దేవునికి కావాల్సిన భావం, కానీ భాషతో ముఖ్యం కాదు. మనం ఏంటంటే భాషను పట్టుకున్నాం, అది కాదు. ఆయన నీ లోపల ఉన్న భావాన్ని చూస్తున్నామంట. సో ఇది స్టార్ట్ చేయండి. హనుమాన్ దేవాలయం దగ్గర శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క పూజా కార్యక్రమం చేసుకోవడం జరిగింది. దానికి ముఖ్య కారణము, దాని తాత ఎవరు అంటే కమ్మరి కేశవులు గారు ఒక 10-15 సంవత్సరాల క్రితము దాని విగ్రహావిష్కరణ చేయడం జరిగింది. ఆయన శ్రీకృష్ణ పరమాత్ముడు భక్తుడు కాబట్టి ఆ భక్తితోటి మా నవపేటలో విగ్రహం లేదు అని చెప్పి ఆయన ముందలకు వచ్చి ఆ విగ్రహ ప్రతిష్టాపన చేయడం జరిగింది. అప్పటి నుంచి పూజలు మరీ అంత అనుకున్నంతగా జరగడం లేదు. కాబట్టి ఈ విషయాన్ని ఒకరోజు మన ఎంపీడీఓ సార్ గారైనటువంటి జయరామ్ నాయక్ గారు ఈ గుడికి ఒకసారి సందర్శించడానికి వచ్చినప్పుడు ఈ విగ్రహాన్ని చూడడం జరిగింది. చూసిన తర్వాత ఆయన కూడా శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క భక్తుడు కాబట్టి ఆయన ఆలోచన విధానము, అరే శ్రీకృష్ణుడు ఇట్లా ఖాళీగా ఉన్నాడు, దీని పూజా కార్యక్రమాలు ఏం లేవు, దుమ్ము ధూళి వానకంతా నానిపోతుందని చెప్పి ఆయన ఆలోచన చేసి మా దృష్టికి తీసుకోవడం జరిగింది. ఇది ఇలా ఖాళీగా వదిలేస్తే బాగుండదు అని చెప్పి మాకు దీని మొత్తం మీరంతా మంచిగా చేయండి, కలర్ కానీ అల్యూమినియం వర్క్ కానీ టైల్స్ కానీ మొత్తం చేపించి ఒకరోజు మంచిగా పూజ పెట్టుకోండి అని చెప్పినందుకు ఇదంతా కంప్లీట్ చేశాము. చేసిన తర్వాత ఈరోజు ఆ పూజా కార్యక్రమం అనేది జరిగింది. ఇలా చేసినందుకు ప్రత్యేకంగా సార్ గారికి మా గ్రామం ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే మన విగ్రహదాత అయినటువంటి కేశవులు గారు ఈయననే మనకు విగ్రహం దాత, అప్పుడు విగ్రహం ఈయన దగ్గరుండి కట్టించడం జరిగింది. ఈయనకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇలాగే ముందు కూడా ఇలాంటి కార్యక్రమాలు కూడా చేయాలని చెప్పి, ప్రజల్లో ఇలాంటి అవగాహన కార్యక్రమాలు చేయాలి, ముందుకు రావాలి అని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఈరోజు శ్రీ హనుమాన్ దేవాలయం దగ్గర శ్రీకృష్ణ పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. గత 15 ఏళ్ళు 20 ఏళ్ళ నుంచి మేము ఇక్కడ చూస్తున్నాము. శ్రీకృష్ణ విగ్రహం బయట పెట్టినాం, కానీ
ఆయనకు తగ్గటువంటి పూజలు కానీ కార్యక్రమాలు కానీ జరగలేవు. ఈరోజు మా లోకల్లో ఎంపీడీఓ సార్ గారు జయరాం నాయక్ సార్ గారు ఇక్కడ రావడం జరిగింది. ఒక 15 రోజుల ముందర ఇక్కడ వచ్చి దేవాలయాన్ని చూడడము, అలాగే శ్రీకృష్ణుని విగ్రహం చూసి సార్కు కొద్దిగా ఆలోచన విధానం అని వచ్చి గ్రామస్తులతో చర్చించి ఇక్కడ శ్రీకృష్ణునికి తగ్గటువంటి గ్లాస్ కానీ మరియు మొత్తం ఫిట్టింగ్ చేయించి టైల్స్ అన్ని మిగతా అన్నీ మొత్తం ఆయన సొంత ఖర్చులతో చేయించి ఈరోజు పూజ చేయడం జరిగింది. ఇంతకుముందు మేము గతంలో చూసాము, ఇంతకుముందు మేము 10-15 ఏళ్ళ నుంచి మేము చూసాం. కానీ దేవాలయం లోపల పూజలు జరగడము, అలాగే ఈ బయట స్వామి శ్రీకృష్ణుని దగ్గర అలాగే ఉండడము మాకు ఇట్లా చాలా ఇది అనిపించింది. కానీ ఎక్కడి నుంచో వచ్చి సార్ ఇక్కడ వచ్చి ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఈరోజు దానికి తగ్గటువంటి ఖర్చు కానీ ఆయననే పెట్టుకోవడము, ఇంకోటి ముందల అందరినీ ఒక స్వామివారి శ్రీకృష్ణుని యొక్క భగవద్గీత పరంగాను కొన్ని విషయాలు ఇట్లా మాకు చెప్పడం జరిగింది. ఆ విషయాలు ఇట్లా మేము తెలుసుకోవడము, గ్రామస్తులం తెలుసుకోవడము, అలాగే ముందు కూడా ఇంకా ముందు కూడా మేము అందరం గ్రామస్తులం అందరం కలిసి స్వామివారి పూజలు కానీ అలాగే ప్రతి ఒక్కరిలో ఉన్న దైవభావం తెచ్చే విధంగా చూస్తామని కోరడం. ఇంకోటి ముఖ్యంగా మేము ఏమంటున్నామంటే జయరాం నాయక్ సార్ గారికి ప్రత్యేకంగా మా గ్రామం తరపు నుంచి ప్రత్యేక కృతజ్ఞతలు తెలపడం జరుగుతుంది. ఎందుకు అంటే ఎప్పుడూ లేనటువంటి ఇటువంటి మొత్తం చెత్త కానీ చెదారం కానీ ఉండేది. అటువంటి విగ్రహం దగ్గర ఆయన ప్రత్యేక శ్రద్ధ తీసుకొని సొంత నిధులతో చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది, అలాగే ఆనందంగా ఉంది. వారికి ప్రత్యేక మా గ్రామ ప్రజల తరపు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము.